ఇక్కడ పేషెంట్ ఇక్కడ వండుకొని ఉన్నాడు. ఇక్కడ పేషెంట్ భార్యను ఎట్లా మాట్లాడాడో ఆమె నాతో చెప్పిన విషయాలు మీరు రోబోటిక్ హాస్పిటల్ కి బాలరాజ్ నాయుడు డాక్టర్ చాలా దుర్మార్గుడు సార్. వాడైతే 12,50,000 కట్టినాము, ఇంకా 8 lakhs కడితే బాడీని తీసుకెళ్ళాలి, అప్పటి వరకు నేను ఇయ్యను అని అవహేళన వీళ్ళని ఎంత ఘోరంగా మాట్లాడినంటే అంత ఘోరంగా మాట్లాడారు. నన్ను మా అక్కను పైకి పిలిచి డోర్ వేసేసారు వాళ్ళు. ఆమెను ఆ లక్కను పైకి పిలిచి 4th floor కి పిలిచి డోర్ వేసాడు. నేను ఇప్పుడు ఈ వీడియో మీకు ఎందుకు చూపిస్తున్నా అంటే ఈమె మీద కూడా కేసు పెట్టాడు. ఏం కేసు పెట్టినంటే పరువు నష్టం కేసు వేస్తే 2 కోట్లు 3 కోట్లు కావాలన్నాడు. ఇస్తాం తీసుకో, నీకేమో పైసలు కావాలి, మాకేమో పానం కావాలి. బిల్లు ఒక 5-6 లక్షలు అవుతుంది అనుకుంటే కాళ్ళు చెయ్యి ఇరిగితే ఎంత ఖర్చు అవుతుంది? ఒక కాళ్ళు 2 చెయ్యి ఇరిగింది, విరిగితే దానికి ఒక లెక్క ఉంటుంది, దానికి ఒక పత్రం ఉంటుంది. మనం తన లెక్కలు లేవు, పత్రాలు లేవు. ఆడు చెప్పిందే లెక్క, ఆడు చెప్పిందే పత్రం. ఇంతవరకు నేను ఆ వీడియోలు డిలీట్ చేయలేదు. ఎందుకు తీయలే? కోర్టులు కానీ ఇంకోటి కానీ నేను బరాబర్ మాట్లాడిన దానికి కట్టుబడి ఉంటా. నేను శిక్షకైనా సిద్ధమే. ఇలా తిట్టిన మాటలకు నాకు ఎంత శిక్ష చేసి నేను జైలు శిక్ష కూడా అనుభవిస్తా. ఆ మాటలకే శిక్ష ఉంటాయి, కానీ రక్తం పీల్చే జైలులకే శిక్ష ఉండాలో నాకు శిక్ష పడే లోపల వీళ్ళకి కూడా శిక్ష పడాలి. ఇలా కరోనా కాలం నుంచి ఎవరెవరితో అందరితో బిల్లులు ఉన్నాయి. ఆ బిల్లులలో నాకు అప్రోచ్ అయ్యారు. ఆ బిల్లు మొత్తం నేను తీసుకుపోయి ఏం చేయాలో నేను చూసుకో ఆ బిల్లు. కానీ పగ తీర్చుకోవాలనుకున్న ఎవడు బాలరాజు నాయుడు ఏం చేసిండు? అయ్యింది అయిపోయింది, నేను మాట్లాడిన వీడియో పెట్టినా. కానీ బాలరాజు నాయుడు ఏం చేసిండు? కేసులు పెట్టాడు. కేసులు పెట్టే మీద కోట్ల చుట్టూ ఒక కేసు కాదు 3-4 కేసులు పెట్టాడు. ఈ మహిళ మీద కూడా పెట్టాడు. నేను ఏమంటున్నా అంటే మేమేమైనా మర్డర్లు చేసినామా? మెడికల్ యాక్ట్ అనుకూలంగా కాకుండా మేము దోపిడీ చేస్తున్నామా? చేస్తున్నావు, మింగుతున్నావు, రూల్స్ అన్ని వైలేట్ చేస్తున్నావు బాలరాజు నాయుడు. పేషెంట్లను పీక తింటున్నావు బాలరాజు నాయుడు. మేమేం చేస్తున్నాం? మేము ప్రశ్నించినాం, బరాబర్ వీడియోలు ఉన్నాయి. నేను వీడియో జడ్జికైనా చూపిస్తా, ఎవరికైనా చూపిస్తా. శిక్ష బరాబర్ ఉంటే అనుభవిస్తా, దానికి సిద్ధమే. కానీ ఈ మహిళ ఏం తప్పు చేసింది? మహిళను 4th floor తీసుకుపోయినావు. ఒక పేషెంట్ యొక్క భార్య మీద కోర్టులో కేసు వేసి ఇబ్బంది పెడుతున్న చెంపపేట ఓనస్ హాస్పిటల్ డైరెక్టర్ అండ్ డాక్టర్ బాలరాజు నాయుడు యొక్క క్రూర మెంటాలిటీ తెలవడం కోసమే ఎంతో మందికి డబ్బులను గుంజడం లోపల సిద్ధహస్తుడైనటువంటి బాలరాజు నాయుడు